హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా మరియు నాటో దళాలు ఉపసంహరించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ఆక్రమణ అనేటటువంటిది పెరిగిపోతోంది. ఇలా అమెరికా దళాలు వెళ్ళిపోతూ ఉన్నటువంటి తర్వాత వారాల వ్యవధిలోనే కాందహార్, హెరాత్, లష్కర్గా ఇలాంటి వాటిలో దాదాపు 18 రాష్ట్రాల రాజధానుల్ని తాలిబన్లు వశపరుచుకున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయినటువంటి కాబూల్కి సమీపంలో ఉన్నటువంటి కీలక ప్రాంతాలు కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక మంత్రి రాజీనామా చేసి దేశాన్ని వీడిపోయారు. దాంతో అక్కడ పరిస్థితి తీవ్రత ఎలా ఉంది అన్నటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో పాలనాధికారాన్ని తాలిబన్లతో పంచుకునేందుకు కాబూల్లో ఉన్నటువంటి పౌర ప్రభుత్వం అయిష్టంగానే ముందుకొచ్చింది. ఖతార్లో జరుగుతున్నటువంటి చర్చల్లో రాజీ సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ గనీ రాజీనామాకి పట్టుపట్టినటువంటి తాలిబన్ల నుంచి వెంటనే స్పందన మాత్రం రాలేదు. 90 రోజుల్లో కాబూల్ వాళ్ళ వశం కాబోతోంది అన్నట్లుగా అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో మిగిలినటువంటి దౌత్య సిబ్బందిని తరలించేందుకు 3000 మంది సైనికుల్ని తిరిగి అక్కడికి పంపబోతున్నాము అన్నట్లుగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పటం జరిగింది. మరోవైపు దేశం మొత్తాన్ని కూడా వారం రోజుల్లో హస్తగతం చేసుకుంటాము అన్నట్లుగా తాలిబన్లు ప్రకటించారు. అంతేకాకుండా రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే అష్రఫ్ గనీ సర్కారు ఉందో వీళ్లతో తాలిబన్లు చర్చలు జరపరు అంటూ పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యానించటం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబన్లతో ఇండియా తెర వెనుక చర్చల్ని జరిపింది. ఐక్యరాజ్య సమితిలో తాలిబన్ల మీద ఆంక్షల కమిటీ అధ్యక్ష హోదాలో వాళ్ళ యొక్క నాయకుల ప్రయాణాల మీద ఉన్న ఆంక్షల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్ నిర్మించినటువంటి సల్మా డ్యాంతో సహా చాలా ప్రాజెక్టుల మీద వీళ్ళు దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో వాళ్ళు మారరు అన్నటువంటి వాస్తవాన్ని ఇండియా గ్రహించింది. ఈ మేరకి తన యొక్క వైఖరిని కూడా ఇటీవల స్పష్టం చేసింది. కాబూల్ మీద ఎలాంటి బలవంతపు పాలనని కూడా మేము గుర్తించబోము అన్నట్లుగా అమెరికాతో కలిసి భారత్ ప్రకటించడం జరిగింది. అలాగే ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ వైఖరిని పరోక్షంగా తప్పుబట్టింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ యొక్క సిబ్బందిని పూర్తిగా వెనక్కి రప్పించే ప్రయత్నాన్ని కూడా భారతదేశం చేపడుతూ ఉంది. మజారే షరీఫ్లో ఉన్నటువంటి దౌత్య కార్యాలయాన్ని పూర్తిగా మూసివేసింది. మరొక వైపుగా ఆఫ్ఘనిస్తాన్ షియాలైనటువంటి హజారాల విషయంలో ఇరాన్ ఆందోళన చెందుతోంది. వాళ్ళ విషయంలో ఇరాన్ స్పందించే తీరు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి భారత ప్రయోజనాల మీద కూడా ప్రభావం చూపించవచ్చు. కాబట్టి సమయం కలిసి వచ్చే వరకు వేచి చూడటం మినహా ఇండియాకి మరొక మార్గం లేదు అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, హెరాత్ మరియు కుందుజ్ ప్రావిన్స్లు ఎక్కడ ఉన్నాయి? ఇదంతా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇందులో ఇక్కడ చూడండి హెరాత్ అన్నటువంటిది ఇక్కడ ఉంది, నిమ్రోజ్ అన్నటువంటిది ఇక్కడ ఉంది, కాందహార్ ఇది చాలా ఇంపార్టెంట్, అలాగే గౌర్ అనేసి, ఫరా అనేసి, జబోల్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నమాట. ఇక్కడ బల్క్ అనేసి, అలాగే కుందుజ్ ప్రావిన్స్ అన్నటువంటిది, ఇలా కొన్ని పేర్లని మనం గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భూతాపం అలాగే కర్బన ఉద్గారాలు ఏవైతే పెరిగిపోతున్నాయో ఇవి ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే వాతావరణ మార్పుల యొక్క పర్యవసానాల్ని మనం చూస్తూనే ఉన్నాము. ప్రపంచ దేశాలన్నీ కలిసి యుద్ధ ప్రాతిపదికన స్పందించి వాతావరణ సమస్యలకి అంటే ప్రస్తుతం వస్తున్నటువంటి పర్యావరణ సమస్యలకి పరిష్కారాలని సాధించాల్సి ఉంది అన్నట్లుగా ఐక్యరాజ్య సమితి చెప్తూనే ఉంది. రానున్న 10 ఏళ్లలో పరిణామాత్మక చర్యలు అనేవి అవసరం, ముఖ్యంగా హరిత ఉద్గారాల్ని తగ్గించాలి అన్నట్లుగా ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ప్రజారోగ్యం అన్నటువంటిది ప్రకృతి మీదే ఆధారపడి ఉంటుంది. అటవీ విస్తీర్ణాన్ని పెంచి పచ్చదనాన్ని పరిరక్షించుకోవాలి అన్నట్లుగా స్పష్టం చేసింది. అటవీ విధ్వంసం పతాక స్థాయిలో ఉండటంతో ఏటా దాదాపు 47 లక్షల హెక్టార్ల అడవులు మాయమైపోతున్నాయి. ప్రతి 3 సెకండ్లకి కూడా ఒక ఫుట్బాల్ స్టేడియం అంత అడవి తగ్గిపోతోంది అన్నట్లుగా ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు పారిశ్రామిక విప్లవ కాలానికి ముందున్న పరిస్థితితో పోలిస్తే సగటు ఉష్ణోగ్రత 1.2 డిగ్రీలు పెరిగింది. మంచు కొండలు కరిగిపోతూ ఉన్నాయి. బొగ్గు, ఇనుము, ఇసుక, బాక్సైట్ లాంటి ఖనిజాల త్రవ్వకం అన్నటువంటిది చాలా పెరిగింది. అంటే మనం చూస్తే ప్యారిస్ ఒప్పందంలో ఏమనుకున్నాము? పారిశ్రామిక విప్లవ కాలానికి ముందున్న పరిస్థితితో పోలిస్తే సగటు ఉష్ణోగ్రత 2100 నాటికి 2 డిగ్రీలకు మించకూడదు అన్నట్లుగా పెట్టుకోవటం జరిగింది లక్ష్యం.
కానీ ఇప్పటికే 1.2 డిగ్రీల మేర ఈ భూతాపం అన్నటువంటిది అంటే ఉష్ణోగ్రతలు అన్నవి పెరిగాయి. ఇప్పుడైనా కూడా కరెక్ట్గా ప్రపంచ దేశాలు స్పందించకపోతే అప్పటికి వచ్చేటటువంటి అనర్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మానవాళిని ప్రకృతిని రక్షించేవి ఒకటి ఆవిష్కరణలు, రెండవది పెట్టుబడి. అంటే పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణకి ప్రజలకి పరోక్ష లబ్ధిని కలిగిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పచ్చదనాన్ని వ్యాపించటం కోసం నిధుల కేటాయింపును పెంచాలి. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత నిధుల్ని మొక్కల పెంపకం, సామాజిక వనాల విస్తరణ వీటికి ఖర్చు పెట్టేలాగా నిబంధనల్ని తీసుకురావాలి. తగ్గిపోయినటువంటి అడవుల పునరుద్ధరణకి పోటీ పడుతూ రాష్ట్రాలు మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కూడా అందరినీ భాగస్వాములను చేస్తున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రీసెంట్గా ఏదైతే తీసుకొచ్చారో ఇలాంటి వాటిని తీసుకొస్తూ పర్యావరణ హితమైనటువంటి పనులు చేయాలి. మొక్కల్ని నాటడం అనేది పెంచాలి. వనాల్ని ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటివి కాకుండా హరిత వనాల్ని పెంపొందించటం, అంటే మనం ప్రైవేట్గా వనాల్ని క్రియేట్ చేయటం లాంటివి ఇలాంటివన్నీ చేయాలి. పచ్చదనాన్ని పెంపొందించాలి. అంటే చెట్లని నాటి హరిత సాంద్రత పెంచటం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని రెట్టింపు చేయాలన్నటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సంకల్పించుకోవాలి. అంతేకాకుండా ప్రతి మనిషి కూడా తన యొక్క జీవనానికి కావలసినటువంటి ఆక్సిజన్ పొందటానికి కనీసం 3 మొక్కల్ని నాటి సంరక్షించాలి. అంతేకాకుండా నగరవాసులైతే తమ యొక్క ఇంటిని మిద్దె తోటగా మార్చుకోవచ్చు. దానివల్ల కూరగాయల ఉత్పత్తి అనేది జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి బయట ఈ కెమికల్స్ ఉన్నటువంటివి కాకుండా వాళ్ళు పంటని ఉత్పత్తి చేసుకోగలరు. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. పచ్చదనాన్ని పెంపొందించడానికి ఇది కృషి చేస్తుంది. అన్ని రకాలుగా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం ఇలాంటి వాటిని తగ్గించి సేంద్రియ పద్ధతుల్ని ప్రోత్సహించాలి. వాన నీటిని సంరక్షించాలి. నదులు వాటి యొక్క తీరాల్ని శుద్ధి చేయాలి. గనుల తవ్వకాల్ని నియంత్రించాలి. ప్రజలు ఆహార అలవాట్లని మార్చుకోవాలి. పచ్చదనాన్ని పెంచి జీవ వైవిధ్యం అన్నటువంటిది ఎక్కువగా ఉంటేనే మానవాళి మనుగడకు అవసరమైనటువంటి భరోసా అన్నటువంటిది భూమి ఇవ్వగలదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్యోటో ప్రోటోకాల్ అన్నటువంటిది దేనికి సంబంధించింది? క్యోటో ప్రోటోకాల్ని 1997వ సంవత్సరంలో క్యోటో అన్నటువంటిది ఎక్కడ ఉంది? జపాన్లో ఉంది. ఇందులో భాగంగా డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ని పెట్టుకోవాలి అన్నట్టుగా లీగల్లీ బైండింగ్ ఈ ప్రోటోకాల్ని తీసుకురావటం జరిగింది. COP3కి సంబంధించి ఈ క్యోటో ప్రోటోకాల్ అన్నటువంటిది తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP1 అన్నటువంటిది జర్మనీలో ఉన్నటువంటి బెర్లిన్లో జరిగింది. COP3 వచ్చేసి జపాన్లో ఉన్నటువంటి క్యోటోలో జరిగింది. ఇందులో భాగంగానే క్యోటో ప్రోటోకాల్ని అడాప్ట్ చేసుకున్నారు. దీని తర్వాత COP6 అన్నటువంటిది ఇందులో భాగంగా సెకండ్ వన్ వచ్చేసి జర్మనీలో ఉన్నటువంటి బాన్లో జరిగింది. దాన్నే బాన్ కన్వెన్షన్ అంటామన్నమాట. దీని ద్వారా 1997లో తీసుకొచ్చినటువంటి క్యోటో ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇందులో భాగంగానే గవర్నమెంట్ అన్నటువంటిది ఈ పొలిటికల్ అగ్రిమెంట్ ఈ క్యోటో ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఆపరేషన్ రూల్ బుక్కి సంబంధించి ఒక పొలిటికల్ అగ్రిమెంట్ని అన్ని గవర్నమెంట్స్ కలిసి రీచ్ అయ్యింది ఈ COP6లోనే అనమాట. జర్మనీలో జరిగినటువంటి బాన్ కన్వెన్షన్ అది 2001లో జరిగింది. ఆ తర్వాత COP8, 11 అలాగే 13, 14, 15 ఇలా చాలా మీటింగ్స్, చాలా COPs అన్నవి జరిగాయి. ఇందులో భాగంగా ఏదైనా కానీ ఈ ఎన్విరాన్మెంటల్ ఎయిర్ పొల్యూటెంట్స్కి సంబంధించి అలాగే ఈ COPs అన్నటువంటివి వీటి యొక్క ప్రోగ్రెస్ అనేది చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా అన్సస్టైనబుల్ టార్గెట్స్ని వీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. అలాగే అన్సాటిస్ఫాక్టరీ రెస్పాన్స్ అన్నటువంటిది చాలా కంట్రీస్ నుంచి వస్తోంది. ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్ అనేవి ఉన్నాయి. నాన్ బైండింగ్ అగ్రిమెంట్స్ని తీసుకురావటం 2015 ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీని నుంచి US అన్నటువంటిది విత్డ్రా అయింది. మళ్ళీ మేము జాయిన్ అవుతాము అన్నట్లుగా జాయిన్ అయింది. అలా నాన్ బైండింగ్ అగ్రిమెంట్ అనమాట. అలాగే ఈ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం అన్నటువంటిది కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ కూడా వీటికి ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వృధాగా పడున్నటువంటి పాత వాహనాల తుక్కుని పునర్వినియోగంలోకి తీసుకురాగలిగితే భారతీయ ఆటోమొబైల్ రంగం అన్నటువంటిది ఒక కొత్త రూపును సంతరించుకుంటుంది అన్నట్లుగా మన ప్రధాని మోదీ చెప్పటం జరిగింది.
తుక్కు రూపంలో ఉన్నటువంటి విలువైన లోహాల్ని సద్వినియోగం చేసుకుంటే సంపదని పునఃసృష్టి చేయటంతో పాటు పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ వాహన తుక్కు విధానం లేదా నేషనల్ ఆటోమొబైల్ స్క్రాపేజ్ పాలసీని మోదీ ప్రారంభించటం జరిగింది. వాహనాల తుక్కు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైనటువంటి పెట్టుబడులను రాబట్టే లక్ష్యంతో సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా ఫిట్నెస్ సరిగా లేని వాహనాల్ని రహదారుల నుంచి తొలగించటానికి, పాత వాహనాల స్థానంలో అత్యాధునిక వాహనాల్ని తీసుకురావటం వల్ల నగరాల్లో కాలుష్య నియంత్రణకి కూడా ఈ తుక్కు విధానం ఉపయోగపడుతుంది అన్నట్లుగా వివరించటం జరిగింది. దీంతో పాటు 10,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో కొత్తగా వస్తాయి, దానివల్ల కొన్ని వేల ఉద్యోగాల సృష్టికి అవకాశం లభిస్తుంది అన్నట్లుగా మోదీ చెప్పటం జరిగింది. అంతేకాకుండా లోహాల యొక్క దిగుమతి అనేది తగ్గుతుంది, శాస్త్రీయ పద్ధతుల్లో వాటి సేకరణని చేపట్టచ్చు అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ వాహన తుక్కు విధానాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోదీ ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా పాత లేదా ఫిట్నెస్ సరిగ్గా లేని వాహనాన్ని అప్పగించినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ పత్రాన్ని కలిగి ఉన్న వాళ్ళు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో రిజిస్ట్రేషన్ రుసుముని చెల్లించాల్సిన అవసరం ఉండదు. రహదారి పన్ను చెల్లింపులో కూడా రాయితీ అనేది ఉంటుంది. నగరాలు, పట్టణాల్లో పాత వాహనాల సేకరణకి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ టైంలోనే ఈ స్క్రాప్ పాలసీని తీసుకొచ్చారు. దానికి సంబంధించి అప్పుడే మనం చదువుకున్నాం కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రోన్ల నుంచి భద్రత కోసం దేశంలో తొలిసారిగా డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ మరియు పరిశోధన కేంద్రాన్ని కేరళ పోలీసులు ఏర్పాటు చేశారు. కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిని ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా గగనతలంలో డ్రోన్లతో అద్భుతమైనటువంటి ప్రదర్శనని నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ డ్రోన్ల తరహా లోహ విహంగాల నుంచి వచ్చే ముప్పుల్ని విశ్లేషించటంతో పాటు వీటిని ఎక్కడెక్కడ వినియోగించవచ్చు అన్నటువంటిది దీని ద్వారా పరిశోధిస్తారు. సంఘ వ్యతిరేక శక్తులు నిఘాకి, స్మగ్లింగ్కి, ఉగ్రవాదం ఇలాంటి విద్రోహ చర్యలకి డ్రోన్లను ఉపయోగిస్తున్నారన్నటువంటి సమాచారం మాకు ఉంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. జమ్మూ కాశ్మీర్ వైమానిక స్థావరం మీద జరిగినటువంటి డ్రోన్ దాడిని ప్రస్తావించారు. ఈ అంశం భద్రతా దళాలకి పెను సవాళ్లు అనేది విసురుతోంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. అయితే తాజాగా ప్రారంభించినటువంటి ల్యాబ్లో అక్రమ డ్రోన్లను గుర్తించడంతో పాటు పోలీసుల అవసరాలకు అనుగుణంగా ఇలాంటి సాధనాల్ని ఉత్పత్తి చేస్తారు అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశంలోనే తొలిసారిగా డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? కేరళలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా పెరిగిపోతున్నటువంటి సైబర్ నేరాల్ని అడ్డుకునేందుకు తెలంగాణ పోలీస్ శాఖ 3 అంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాల్ని అదుపులోకి తేవాలి అన్నట్లుగా ఆలోచిస్తోంది. దీనికోసం క్షేత్రస్థాయిలో పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం సిద్ధం చేస్తోంది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి నేరగాళ్ల గుట్టును రట్టు చేసేందుకు ఆయా రాష్ట్రాలతో సమన్వయాన్ని చేపడుతోంది. పట్టుబడతామన్న భయం కల్పించటం ద్వారా నేరగాళ్లకి పగ్గాలు వేయటంతో పాటు నేరాల్ని కూడా నియంత్రించాలి అన్నట్లుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. గత ఏడాది కాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలు 4,500కి పైగా నమోదైతే ఈ ఏడాది మొదటి 7 నెలల్లోనే ఈ సంఖ్య ఏకంగా 4,000 దాటిపోయింది. సంఖ్యాపరంగా చూసుకుంటే ముఖ్యంగా గత 2-3 నెలలుగా కొత్త పద్ధతుల్లో సైబర్ నేరాలు అనేవి జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో నెలకు సగటున 1000 సైబర్ నేరాలు నమోదు కావచ్చు అన్నట్లుగా అంచనా వేస్తున్నారు. వీటిని అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటిపోతుంది అన్నట్లుగా ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా అసలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజల్లో అవగాహనని పెంపొందించబోతున్నారు. బహుమతి వచ్చింది కదా అనేసి డబ్బు కట్టి విడిపించుకోమని ఆశ చూపుతూ చాలా నేరాలు జరుగుతూ ఉన్నా కూడా ప్రజలు ఇంకా వీటి బారిన పడుతూనే ఉన్నారు. అందుకే ఇలాంటి నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని ఎప్పుడు ప్రారంభించారు? 2019వ సంవత్సరం ఆగస్టు 30వ తేదీన పైలట్ బేసిస్లో ఈ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని తీసుకురావటం జరిగింది. ఇది సిటిజన్ సెంట్రిక్ ఇనిషియేటివ్ అన్నమాట. దీని ద్వారా సిటిజన్స్ సైబర్ క్రైమ్స్ని ఆన్లైన్లో రిపోర్ట్ చేసుకోవచ్చు. ఈ కంప్లైంట్ అన్నటువంటిది ఆ కన్సర్న్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి వెళ్తాయన్నమాట.
ఈ పోర్టల్ని ఎస్పెషల్గా క్రైమ్స్ ఏవైతే ఉమెన్కి అగెనెస్ట్గా, చిల్డ్రన్కి అగెనెస్ట్గా, పర్టికులర్గా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి, చైల్డ్ సెక్స్ అబ్యూస్ మెటీరియల్ సంబంధించి, ఆన్లైన్ కంటెంట్ ఏవైనా రేప్స్, గ్యాంగ్ రేప్స్ ఇలాంటి వాటన్నింటికి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈ పోర్టల్ అన్నటువంటిది. ఇది మాత్రమే కాకుండా ఫినాన్షియల్ క్రైమ్, సోషల్ మీడియా రిలేటెడ్ క్రైమ్స్ అంటే స్టాకింగ్, సైబర్ బులియింగ్ ఇలాంటి వాటన్నింటి గురించి కూడా ఈ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అన్నటువంటిది ఫోకస్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యవసాయ మార్కెట్ల యొక్క పటిష్టానికి సంబంధించి ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రుణాలు ఇస్తాము అన్నట్లుగా కేంద్రం తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖకి తెలిపింది. తెలంగాణ గ్రామాల్లోని వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల యొక్క కల్పనతో పాటు గోదాములు, శీతల గిడ్డంగులు వీటి నిర్మాణానికి వీటిని వాడుకోవచ్చు. దీనికోసం తెలంగాణకి 3075 కోట్లని, ఆంధ్రప్రదేశ్కి 6540 కోట్లని ఇవ్వటానికి కేంద్రం ప్రాథమిక కేటాయింపుల్ని జరిపింది. దీని కింద కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని 1,00,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసింది. ఈ నిధిని బ్యాంకులు రుణాలుగా ఇస్తాయి. ప్రభుత్వ శాఖలు, సంస్థలే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా వీటిని తీసుకోవచ్చు. గ్రామాల్లో ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కూడా ఈ రుణాలు తీసుకుని అభివృద్ధి పనుల్ని చేయొచ్చు. ఒక్కొక్క సంఘానికి 2 కోట్ల వరకు రుణాల్ని ఇస్తారు. తిరిగి చెల్లించేటప్పుడు వడ్డీలో 3% నాబార్డు భరిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో దాదాపు 165 కోట్ల రూపాయల వరకు రుణాలు తీసుకోవటానికి 200కి పైగా సంఘాలు దరఖాస్తుల్ని ఇచ్చాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కోసం ఆత్మనిర్భర్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లను కేటాయించింది? ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించింది? 1,00,000 కోట్ల రూపాయలని కేటాయించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 వ్యాధి నిరోధానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసినటువంటి ముక్కు ద్వారా వేసే చుక్కల మందు ఏదైతే ఉంటుందో ఈ టీకా మీద 2 మరియు 3వ దశల క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ వెల్లడించడం జరిగింది. భారత్ బయోటెక్ ఏదైతే కోవాక్సిన్ టీకాని ఇంజెక్షన్ ద్వారా ఇస్తూ ఉన్నారో ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందుని కూడా భారత్ బయోటెక్ సిద్ధం చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కోవిడ్-19కి ముక్కు ద్వారా చుక్కల మందు టీకా మీద క్లినికల్ పరీక్షలు నిర్వహించటానికి ఏ సంస్థకి కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది? ఏ సంస్థకి? భారత్ బయోటెక్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వచ్చే ఏడాది జూలై నుంచి ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం విధించాలి అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకి కేంద్ర పర్యావరణ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఏంటి? ప్లాస్టిక్ స్టిక్స్తో ఉన్నటువంటి ఇయర్ బడ్స్, అలాగే గాలి బుడగల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ స్టిక్స్, అలాగే ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్లు, ఐస్ క్రీమ్ స్టిక్లు, అలంకరణ కోసం వాడే థర్మోకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు ఇలాంటివన్నీ కూడా అంటే ఈ ప్యాకింగ్ కోసం చుట్టి పడేసే ప్లాస్టిక్ పేపర్, ఫిల్మ్లు ఇలాంటివన్నీ కూడా 100 మైక్రాన్ల లోపు బరువు ఉండే ప్లాస్టిక్, పీవీసీ బ్యానర్లని 2022 జూలై నుంచే నిషేధించబోతోంది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లని ఒకసారి వాడి పడేయకుండా మళ్ళీ ఉపయోగించుకోవటానికి వీలుగా వచ్చే నెల నుంచి క్యారీ బ్యాగ్ల మందాన్ని 50 మైక్రాన్ల నుంచి 75 మైక్రాన్లకి పెంచబోతోంది. డిసెంబర్ 31 నుంచి వీటి మందం 125 మైక్రాన్లకి పెరగబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధాన్ని ఎప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురాబోతోంది? ఎప్పటి నుంచి? 2022వ సంవత్సరం జూలై నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలోని టీవీ వార్తా ఛానళ్లు అన్నీ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ద న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్. ఇందులో డిజిటల్ మీడియాకి కూడా స్థానం లభించింది. ఇకపై ఈ సంస్థ న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్గా గుర్తింపు పొందబోతోంది. ప్రసారాల మీద స్వీయ నియంత్రణ కోసం దాదాపు 14 ఏళ్ల క్రిందట ఈ న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్ అథారిటీని ఏర్పాటు చేశారు. అది ఇక మీదట న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీగా వ్యవహరించబోతోంది. డిజిటల్ మీడియాకి ప్రాధాన్యం పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, న్యూస్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ సంస్థ ఏ సంస్థగా గుర్తింపు పొందబోతోంది? ఏ సంస్థగా? న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్గా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా దాతృత్వ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి అగ్రగామి 100 మంది భారతీయ వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదానీ, నీతా అంబానీ, కుమార మంగళం బిర్లా వీళ్ళు 3 తొలి స్థానాల్లో నిలిచారు. అమెరికాకి చెందినటువంటి వలస సంఘమైనటువంటి ఇండియాస్పోరా
ఇది తొలిసారిగా ఈ జాబితాని 9 మంది జ్యూరీ సభ్యుల మార్గదర్శకంలో విశ్వసనీయమైనటువంటి వర్గాలు, పత్రాలు మరియు పరిశోధనల ఆధారంగా రూపొందించింది. ఈ జాబితాలో భారత్ నుంచి వీళ్ళ 3 ఎంపికయ్యారు. అమెరికా నుంచి మాంటే అహుజా, అజయ్ బంగా, మనోజ్ భార్గవ, కెనడా నుంచి అంటే ఇలాగా భారత్లో ఉన్నటువంటి ప్రముఖులు తమ యొక్క విజయాల ప్రభావాన్ని దాతృత్వం ద్వారా సమాజానికి మేలు చేసేందుకు వినియోగిస్తున్నారు. ఇది అత్యంత స్ఫూర్తిదాయకం అన్నట్లుగా ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇండియాస్పోరా జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాతృత్వ కార్యకలాపాలు సాగిస్తున్న వాళ్ళలో భారతదేశంలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? గౌతమ్ అదానీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉద్యాన రైతుల ఆదాయం పెంచేలాగా చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి సూచించటం జరిగింది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మీద ఉన్నత స్థాయి సమీక్ష అనేది జరిగింది. ఇందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్కి అనుకూలమైనటువంటి రకాల సాగు చేయటం జరుగుతుంది. అలాగే గతంలో మాదిరిగా టమాటాని రోడ్డు మీద పారేసేటటువంటి దుస్థితి రాకూడదు. దానికి సంబంధించి ఎలా ఏంటి అన్నటువంటి ఈ ప్రణాళికని పక్కాగా రూపొందించాలి. అలాగే మిరప సాగు విస్తీర్ణాన్ని పెంచాలి, దాని యొక్క ప్రాసెసింగ్ మీద కూడా దృష్టి సారించాలి అన్నట్లుగా చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ MIDH దీనిని ఏ పథకం కింద అమలు చేస్తున్నారు? ఈ MIDH కింద ఏంటి? క్వాలిటీ ప్లానింగ్ మెటీరియల్ ప్రొడక్షన్కి సంబంధించి అంటే ఏంటి? నర్సరీస్, సీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైబ్రిడ్ సీడ్స్, అలాగే ప్లానింగ్ మెటీరియల్స్ యొక్క ఇంపోర్ట్ వీటికి సంబంధించి, అలాగే మార్కెట్ లింక్డ్ కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ని తీసుకురావటం లాంటివి, అలాగే ఏరియా ఎక్స్పాన్షన్ అనేది చేయటం, అన్ప్రొడక్టివ్ ఓల్డ్ మరియు సెనెల్ ఆర్కిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రీజువనేషన్ చేయటం, అలాగే రిసోర్సెస్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అంటే వాటర్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ని క్రియేట్ చేయటం, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ లాంటివి చేయటం, అలాగే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే పాలీ హౌస్ అనేసి, గ్రీన్ హౌస్, షేడ్ నెట్స్ ఇలాంటివన్నీ. దీని ద్వారా ఏంటి? వెజిటేబుల్స్ మరియు ఫ్లవర్కి సంబంధించి ఆఫ్ సీజన్లో కూడా హై వాల్యూ ఉండేలాగా గ్రో చేయటం. ఇవన్నీ కూడా ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కిందికి వస్తాయన్నమాట. అయితే దీనిని ఏ పథకం కింద అమలు చేస్తున్నారు? ఈ MIDH అన్నటువంటిది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఏంటి? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంటర్ అనేది కొంచెం స్పాన్సర్ అనేది చేయటం జరుగుతుంది. అంటే కొంత శాతాన్ని సెంటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది, మిగిలినటువంటి పర్సెంటేజ్ని స్టేట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 2014 మరియు 15వ సంవత్సరం నుంచి కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అన్నటువంటిది ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. దీనిని దేని కింద ఇంప్లిమెంట్ చేస్తున్నారు? గ్రీన్ రెవల్యూషన్ కృషోన్నతి యోజన అన్నటువంటి దాని కింద ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇందులో ఫండింగ్ ప్యాటర్న్ వచ్చేసి నార్మల్గా సెంటర్కి మరియు స్టేట్స్కి సంబంధించి 60:40% అనేది ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ మరియు హిమాలయాస్కి అయితే స్పెషల్ ప్యాకేజ్ అంటే 90% అనేది ఉంటుంది. సెంట్రల్కి అలాగే నార్త్ ఈస్టర్న్ సైడ్కి సంబంధించినటువంటి స్టేట్స్కి సెంటర్ 90%, నార్త్ ఈస్టర్న్ స్టేట్ 10%, అదే యూటీస్కి అయితే 100% సెంట్రల్ గవర్నమెంటే ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఇన్నేళ్లలో భారత్ అన్ని రంగాల్లోనూ పురోగతి అనేది సాధించింది, అలాగే రక్షణ రంగంలో కూడా పురోగతి సాధించింది అన్నట్లుగా ఈ ఆర్టికల్. అంటే పాకిస్తాన్, చైనాలలో ఏదైతే 1962లోను 65 తర్వాత 71లో యుద్ధాలు జరిగాయో అప్పటితో పోలిస్తే ఇప్పుడు మన దేశ రక్షణ రంగం అన్నటువంటిది చాలా బలోపేతమైంది. మనం శత్రువుని ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. అయితే మన రక్షణ రంగంలో అంటే సైనికుల దుస్తుల దగ్గర నుంచి ఆయుధాల వరకు కూడా ప్రతిదీ కూడా మనం అధునాతనమైనది. బరువైనటువంటి హెల్మెట్ల స్థానంలో భాగంగా బుల్లెట్ ప్రూఫ్ ఫైబర్ హెల్మెట్లు అనేవి వచ్చాయి. తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయి. -40 ఉష్ణోగ్రతలో డ్యూటీ చేయటానికి వీలుగా షూస్, కళ్ళద్దాలు ఇలాంటివి గతంలో ఉండేవి కావు, ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. అలాగే నైట్ విజన్ గాగుల్స్, బైనాక్యులర్స్, అలాగే గుడారాల మెటీరియల్ దగ్గర నుంచి పారాచూట్ల వరకు ప్రతిదీ కూడా అధునాతనమైంది. అంటే టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి వేగంగా రక్షణ రంగం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన దగ్గర ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి 5.56 mm రైఫళ్ళు, అలాగే 2 ఇంచ్ మోటార్లు, రాకెట్ లాంచర్లు, మెషిన్ గన్స్, మిసైల్స్ ఇలా అన్నింటినీ అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు.
ఇన్ని ప్రత్యేక చర్యల ద్వారా మన సైనికుల్లో గెలిచి తీరుతామన్నటువంటి ఈ ధైర్యం కూడా పెరిగింది. కానీ కనీస సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేస్తూనే మనం చాలా పట్టుదలతో గెలిచాం. అలాంటిది ఇప్పుడు మన దగ్గర ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. దీనిని సరైనటువంటి రీతిలో గనక మనం వాడుకోగలిగితే మనము ప్రతి దాంట్లో కూడా గెలవగలము. ఏదైతే డిఫెన్స్కి సంబంధించి మనము ఈ సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భరతని సాధించాలి అనుకుంటున్నామో ఆ వైపుగా వెళ్ళటానికి మన దగ్గర ఇప్పటి వరకు కూడా ఇంతకు ముందుతో పోలిస్తే మనం ఇప్పుడు చాలా ఎదిగాము రక్షణ రంగంలో. ఇప్పటితో పోలిస్తే ఇంకా ఆత్మనిర్భర్ వైపుగా అడుగులు వేస్తూ వెళ్తే మనం ఇంకా బాగా డెవలప్ అవ్వగలము అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. భారత మొదటి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDS ఎవరు? బిపిన్ రావత్. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి హైదరాబాద్ అన్నటువంటిది సెయిలింగ్ వీక్కి సిద్ధమైంది. EMI సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 35వ జాతీయ లేజర్ రెగట్టా ఛాంపియన్షిప్ అన్నటువంటిది హైదరాబాద్లో మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఈవిడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెయిలింగ్ పోటీలని ఈమె అధికారికంగా ప్రారంభించటం జరిగింది. ఆసియా గేమ్స్కి సన్నాహకంగా జరుగుతున్నటువంటి ఈ టోర్నీకి తొలిసారిగా జాతీయ యాచింగ్ సమాఖ్య అన్నటువంటిది గుర్తింపునిచ్చింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 120 మందికి పైగా సెయిలర్లు ఈ టోర్నీలో పోటీ పడుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల 35వ జాతీయ లేజర్ రెగట్టా ఛాంపియన్షిప్ ఎక్కడ మొదలైంది? హైదరాబాద్లో. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో 35వ జాతీయ లేజర్ రెగట్టా ఛాంపియన్షిప్ అన్నటువంటిది మొదలైంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం SC/ST యువతకి సబ్సిడీపై ఎలక్ట్రిక్ కార్లని అందజేయాలని నిర్ణయించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.